నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తన మిగతా కమిషనర్లైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ లోక్సభ షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటే ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా సైమల్టేనియస్గా ఒకే రోజు జరుగుతాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఒక 26 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఒక స్థానం ఉంది. అదేంటంటే లాస్యానందిత గత వారము యాక్సిడెంట్లో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత స్థానానికి కూడా ఉప ఎన్నికగా జరగనుంది. ఈ ఉప ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో జరిగే సమయంలోనే జరుగుతాయి. ఇక దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఒకసారి చూసినట్లయితే మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతాయని కమిషనర్లు షెడ్యూల్ విడుదల చేశారు. అందులో తొలి విడతలో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక దీనికి సంబంధించిన మొదటి విడత నోటిఫికేషన్ మార్చి 20వ తారీఖు వస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 27 మార్చ్, నామినేషన్ల పరిశీలన 28 మార్చిన జరుగుతుంది. ఇక నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటే ఆఖరి తేదీ 30 మార్చ్. ఈ మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ తేదీ ఏప్రిల్ 19గా నిర్ణయించారు. ఆ తర్వాత రెండో విడత ఎన్నికలు 89 పార్లమెంటు స్థానాలకు ఆయా రాష్ట్రాల్లో జరుగుతాయి. దీనికి నోటిఫికేషన్ మార్చి 28 విడుదలవుతుంది. ఇక మా నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 4వ తేదీ. ఇక వాటిని ఎప్పుడు పరిశీలిస్తారంటే ఏప్రిల్ 5వ తేదీన పరిశీలిస్తారు. ఇక ఉపసంహరించుకోవాలంటే ఆఖరి తేదీ ఏప్రిల్ 8. ఇంకా రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. మూడో విడతకు వచ్చేసరికి 94 పార్లమెంటు స్థానాల్లో మూడో విడత పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. దీనికి నోటిఫికేషన్ ఏప్రిల్ 12వ తేదీన విడుదలవుతుంది. దీంట్లో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20, ఉపసంహరణకు ఆఖరి తేదీ ఏప్రిల్ 22. ఇక మూడో విడత పోలింగ్ మే 7వ తారీఖున జరుగుతుంది. ఇంకా నాలుగో విడతకు వచ్చేసరికి 96 పార్లమెంటు స్థానాల్లో నాలుగో విడత ఎన్నికలు జరుగుతాయి. దీనికి నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25వ తేదీ, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26న, ఉపసంహరణకు ఆఖరి తేదీ ఏప్రిల్ 29. ఇక నాలుగో విడత పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుంది. ఇక ఇప్పుడు అంటే ఈ మే 13 గమనించారా? నాలుగో విడతలోనే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నాలుగో విడత పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగబోతున్నాయి. ఇక ఐదో విడతకు వచ్చేసరికి ఐదో విడత ఎన్నికలు 49 పార్లమెంటు స్థానాల్లో జరుగుతుంది. దీనికి నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదలవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ మే 3, నామినేషన్ల పరిశీలన మే 4, ఉపసంహరణ ఆఖరి తేదీ మే 6వ తారీఖు, పోలింగు మే 20వ తారీఖు జరుగుతుంది. ఇక ఆరో విడతకు వచ్చేసరికి ఆరో విడతలో 57 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఏప్రిల్ 29న విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ మే 6, నామినేషన్ల పరిశీలన మే 7, ఇక నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటే చివరి తేదీ మే 9. ఆ తర్వాత పోలింగ్ ఆరో విడత పోలింగ్ మే 25న జరుగుతుంది. ఇక ఏడో విడతకు వచ్చేసరికి అంటే ఇది చివరి విడత. ఇందులో మిగిలిన 57 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మే 7వ తేదీన వస్తుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ మే 14, నామినేషన్ల పరిశీలన మే 15 జరుగుతుంది. వీటిని కనుక ఉపసంహరించుకోవాలంటే ఆఖరి తేదీ మే 17. ఇక దీని పోలింగ్ అంటే ఏడో విడత చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన జరుగుతుంది. ఇక వీటితో పాటు జరిగే మనకు ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, ఇది నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ది ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక దానికి నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26. ఇక దాన్ని నామినేషన్లు కనుక వెనక్కి తీసుకోవాలనుకుంటే ఏప్రిల్ 29 వరకు సమయం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపుకు వచ్చేసరికి జూన్ 4. ఆంధ్రప్రదేశే కాదు, పార్లమెంట్ దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు అన్నీ కూడా జూన్ 4వ తేదీనే పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యాక్చువల్గా మొదటి విడత షెడ్యూల్ పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఉంటాయని ఇప్పటి వరకు చాలా ఊహించారు. దాని ప్రకారమే పార్టీలను అక్కడ పార్టీలు వైసీపీ కానివ్వండి,
జనసేన, టీడీపీ, మిగతా పార్టీలన్నీ దాని ప్రకారమే తమ కార్యక్రమాలన్నింటినీ షెడ్యూల్ చేసుకున్నారు. అంటే ప్రచారం కానివ్వండి, మిగతా సభలు అన్నీ. కానీ లాస్ట్కి వచ్చేసరి ఏం జరిగింది, ఎన్నికల షెడ్యూలు కొంత లాగ్ అయ్యింది. అంటే 4వ విడత ఎన్నికల షెడ్యూల్, 4వ విడతలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అంటే చాలా టైం ఉంది. మే 13 అంటే దాదాపుగా 2 నెలల టైం ఉన్నట్టుగానే లెక్క తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయా పార్టీలకు ఇంకొంచెం ఎక్కువ టైం దొరికినట్టు, కొన్ని పార్టీలు కోరుకున్నట్టుగానే కాస్త లాగ్ దొరికి, ఇంకొంచెం టైం దొరికి వాళ్ళకి ప్రచారానికి కానివ్వండి, సర్దుబాటు కానీ రకరకాల దానికి జరిగినట్టుగా అనుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ పార్లమెంట్ ఎన్నికలు, ఈ 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు, 26 రాష్ట్రాల్లో ఆయా స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు అన్నీ కలిపి ఫలితాలు జూన్ 4వ తేదీనే రానున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.